నమస్తే వెల్కమ్ టు సినిమా రివ్యూస్. ఇవాళ వీడియో వచ్చేసరికి మూవీ న్యూస్. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ మూవీ రిలేటెడ్ కంటెంట్ కోసం. ఫస్ట్ చూసుకుంటే మాత్రమే విశ్వక్ సేన్ నుంచి అన్నమాట. సో విశ్వక్ సేన్ గారికి రీసెంట్గా ఒక మూవీ అది అరౌండ్ సైడ్ మనకు అందించిన మెకానిక్ రాకీ అని, ఆ మూవీకి సంబంధించిన సెకండ్ ట్రైలర్ అయితే వచ్చేసింది. దీనికి సంబంధించిన రివ్యూ రియాక్షన్ తీసుకొచ్చినవి చెక్ చేయండి. డిఫరెంట్ లుక్ డిఫరెంట్ స్టైల్తో పాటు కూడా వస్తుంది. అండ్ ఈ వీక్ 22న రిలీజ్ అవుతుంది అనమాట, అంటే ఎల్లుండే రిలీజ్ అవుతుంది. అండ్ దాంతో మచ్ అవైటెడ్ కామెడీ మూవీ ఏదైతే ఉందో ఆహాలో రిలీజ్ అయింది, ఏదో మారుతి నగర్ మూర్తి మూవీ ఉంది కదా భయ్, అది కన్ఫామ్ అయిపోయింది. టీవీ ఏమంటారు లైవ్ టీవీలో ప్రీమియర్ డేట్ అయితే కన్ఫామ్ అయిపోయిందంటే నవంబర్ 24కి 3 PM జీ తెలుగులో మారుతి నగర్ సుబ్రహ్మణ్యం మూవీ అవుతుందో టీవీలోకి అవైలబుల్ అయిపోయింది అనమాట. సో టీవీలో కూడా చెక్ చేసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే మంచి న్యూస్ అనుకోవచ్చు. యూనివర్సల్ పిక్చర్స్ అయితే మీకు అందరు తెలిసిందే కదా, వాళ్ళు హౌ టు ట్రైన్ ఏ డ్రాగన్ లైవ్ యాక్షన్ మూవీ అయితే తీసుకొచ్చారు. చాలా బాగుంది, విజువల్గా బాగుంది. బ్లాక్ కలర్ డ్రాగన్ ఎలా అయితే మనం యానిమీలో చూసినామో 3D ఇలా చూసినామో, ఇందులో కూడా విఎఫ్ఎక్స్ దాంట్లో రియల్ లైఫ్ డ్రాగన్ని అదే విధంగా చూపించారు. ఆ కళ్ళు క్యూట్ కళ్ళని ఆ ఎక్స్ప్రెషన్తో పాటు అయితే చాలా అంటే చాలా బాగుంది భయ్. సో ఎప్పుడు వస్తుంది అనేసి అయితే అంటే ఇట్లా ఇక ఎండింగ్లో June 13కి ఏం చేస్తుర్రా ఇంత కిలోమీటర్ రాడ్లు వాడుకొని మూజుకోబోతున్నట్టుంది. ఈ June 13th అంటే మస్తు టైం ఉంది భయ్. ఇప్పట్లో అయితే రాదు. జూన్ అంటే దగ్గర 7-8 months దాకా మనం వెయిట్ చేయాల్సింది, ఒక డిసప్పాయింట్మెంట్ అనమాట. అండ్ దాని తర్వాత నెక్స్ట్ ఇంకొక న్యూస్ చూసుకుంటే మాత్రం టీజర్ ట్రైలర్ అనుకోవచ్చు. వార్నర్ బ్రదర్స్ వాళ్ళైతే వార్నర్ బ్రదర్ పిక్చర్స్ నుంచి మైన్క్రాఫ్ట్ మూవీకి సంబంధించిన ట్రైలర్ అయితే రిలీజ్ చేసారు. ఈ ట్రైలర్ ప్రకారం చూసుకుంటే సేమ్ మన గేమ్ అడాప్టేషన్ ఏదైతుందో మైన్క్రాఫ్ట్ అనే గేమ్ని తీసుకొని మన వాళ్ళు ఇలా మూవీని తీసుకొచ్చారు. దీంట్లో మంచి మంచి క్యారెక్టర్స్ మంచిగా ఏవైతే గేమర్స్కి నాస్టాల్జియా ఫీల్ అయితే వస్తే బాగుంది. ఇక్కడ విఎఫ్ఎక్స్ షార్ట్స్ అవన్నీ కూడా చాలా మంచిగా ఉన్నాయి. ఒక మంచి విషయం ఏంటంటే ఇది April 4th థియేటర్స్లోకి వస్తుంది. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే రానా నాయుడు నుంచి అన్నమాట. సో రానా నాయుడుది 2 సంబంధించిన రికార్డింగ్ స్టార్ట్ అయిపోయినాయి, షూట్స్ స్టార్ట్ అయిపోయినాయి. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే రానా నాయుడు 2కి సంబంధించిన కొన్ని అప్డేట్ అయితే వచ్చింది. సో ఇక్కడ అబ్సీన్ కంటెంట్ ఏదైతే ఉందో కొంచెం తగ్గించారు, టోన్ డౌన్ చేసారు అనేసి అయితే ఒక అప్డేట్ అయితే వచ్చింది. కొన్ని సీన్స్ తీసేసినామన్నారు. అండ్ ఇప్పటికీ చాలామంది అంటారు పెద్దలకే 18+ అనేసి అయితే అంటారు అన్నమాట. సో చూడాలి. దీని ప్రకారం చూసుకుంటే త్వరలో రానా నాయుడు అవుతుందో తీసుకొస్తాం అనేసి అయితే అంటారు. సో చూద్దాం ఎలా ఉంటుంది ఏందనేసి అయితే ఇదొకటి చిన్న అప్డేట్ అయితే వచ్చింది. దాని తర్వాత నెక్స్ట్ ఇంకొక మూవీకి సంబంధించిన అప్డేట్ చూసుకుంటే మాత్రం మన మహారాజా మూవీ ఉంది కదా, విజయ్ సేతుపతి గారిది. అతని మూవీ మాత్రం చైనాలో 4000 స్క్రీన్స్లో ఒక రికార్డ్ అయితే బద్దపట్టింది అనుకోవచ్చు. ఇది ఒకటేసారి November 29th షోస్ పడ్డాయని అంటారు. సో 4000 థియేటర్స్ అంటే మామూలు విషయం కూడా కాదు. సో అంత మంచి కంటెంట్ ఉంటే కానీ మన వాళ్ళు తీసుకోరన్నమాట. సో మూవీ మాత్రం బాగుంది భయ్, వాచబుల్ అనమాట, మస్ట్ వాచ్ అనేసి అయితే ఇప్పటికీ రిక్వెస్ట్ చేస్తాను. అండ్ నెక్స్ట్ ఇంకో మూవీ చూసుకుంటే మాత్రము మన బగీరా మూవీ ఉంది కదా. సో ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది, నెట్ఫ్లిక్స్లో అవైలబుల్ ఉందన్నమాట. రేపు November 21st రోజున ఓటీటీలో నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో వచ్చేస్తుంది. మల్టిపుల్ లాంగ్వేజ్ లైక్ కన్నడ, తమిళ్, తెలుగు, మలయాళం అండ్ Tulu లాంగ్వేజెస్లో కూడా ఈ మూవీ అయితే అవైలబుల్ ఉంది భయ్. ఒకవేళ గిట్లా మీరు వాచ్ చేయాలనుకుంటే భయ్ ఒకరోజు వెయిట్ చేయండి, నెట్ఫ్లిక్స్లో వచ్చేస్తుంది. అంతే ఇవి ఇవాళ మూవీ న్యూస్కి సంబంధించిన అప్డేట్స్ అన్నమాట. నచ్చి మంచి అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.